హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి. మటన్ అంటే అందరికీ ఇష్టం కదండి, మరి టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలి కదా. మరి బిగినర్స్ కూడా చాలా ఈజీగా హాఫ్ కేజీ మటన్ అయితే కుక్కర్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మటన్ కర్రీ బగారా రైస్ చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ మసాలానంతా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే సన్నగా పొరుగుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 5 పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాక ఒక రెబ్బ కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ పింక్ కలర్లోకి వచ్చేంత వరకు మగ్గించుకొని ఆనియన్స్ పింక్ కలర్లోకి వచ్చాక ఇందులో కొద్దిగా పుదీనాను అయితే యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పుదీనా కూడా మగ్గిపోయాక ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపును అయితే యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ మటన్ అయితే హాఫ్ కేజీ ఉంటుందండి. ఈ మటన్ ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 8 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. 8 మినిట్స్ అయ్యాక మూత చేసి చూస్తే ఆఫ్ అయితే మటన్ అయితే ఉడికిపోతుందండి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ టమాటోస్ని అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 5 మినిట్స్ అయ్యాక చూస్తే చక్కగా ఆయిల్ అనేది పైకి తేలింది. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని 7 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. 7 విజిల్స్ వచ్చాక కుక్కర్లోని ఎయిర్ అంతా నార్మల్గా పోయాక చూడండి మటన్ కర్రీ అనేది చక్కగా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోని కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు విజిల్ తీసేసి ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. 2 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి అన్నంలోకి అయినా చపాతీలోకైనా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి పీసెస్ కూడా చక్కగా ఉడికిపోయాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈరోజు చెప్పుకున్న రెసిపీ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.